హాయ్ అండి, నా పేరు ప్రశాంతి అండ్ మై ఛానల్ నేమ్ ఈజ్ స్వీటీ ఉదయ్ ఛానల్. నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఈ రోజు నుంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఇప్పుడు మనం బిగ్ బాస్ షోలోకి వెళ్ళిపోదాం, రివ్యూలోకి. ఈరోజు అంటే నిన్న 65, ద డే ఈజ్ 65. ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ చేసేసారు. ప్రభాస్ గారి సాంగ్, డార్లింగ్ సాంగ్ ఉంటుంది కదా, అనుష్క గారితో ఉన్న సినిమాలో డార్లింగ్ సాంగ్ తోటి అందరూ కూడా మంచి జోష్లో లేచి వచ్చి డ్యాన్స్ చేస్తారు. వాళ్ళనే కాదండి, నేనేమనుకుంటానంటే మనం కూడా లేచేటప్పుడు ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ మనం పెట్టుకొని అట్లీస్ట్ వన్ సాంగ్ అయినా వింటే ఆ ఫీల్ ఉంటుంది కదా, జోష్ అనేది ఆ కంప్లీట్ డే ఉంటుందని నేను కూడా నమ్ముతాను. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై, మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు షోలోకి వెళ్ళిపోతే మనకి ఫస్ట్ ఏంటంటే లెటర్ వస్తుంది అనమాట. బిగ్ బాస్ నుంచి లెటర్ వస్తుంది. ఏంటని, ఎవ్రీవన్ గెట్ రెడీ ఫర్ ద డే. ఆ లెటర్ సంజన గారు చూస్తారు, ఇమ్ము గారు చూస్తారు, అందరూ చూస్తారు. చూసి ఆ విషయం బయటకి చెప్పేసరికి రీతు గారు కూడా చూస్తారు. ఓకేనా, చూసి రీతు గారు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. లైక్ మా అమ్మగారు వస్తున్నారు, ఇల్లు నీట్గా ఉంచండి అని, అది మంచిగా అనిపిస్తుంది అనమాట. లైక్ అందరి ఫ్యామిలీ వస్తుంది అనేసరికి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తనుజ గారు కూడా లైక్ డ్రెస్ సెలెక్ట్ చేసుకునే విషయంలోని ఆవిడ చూసుకుంటూ ఉంటారు, నేను ఏం వేసుకొని ఈరోజు అని. లైక్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఆ టైంలో, ఆ విషయం బయటకు వచ్చేసరికి. కానీ ఏమవుతుంది, బిగ్ బాస్ వీళ్ళ రూమ్ లోపల ఉంటుంది కదా, లాన్ ఉంటుంది కదా బయట, స్విమ్మింగ్ పూల్. ఆ స్విమ్మింగ్ పూల్ లాన్కి వీళ్ళ బిగ్ బాస్ హౌస్కి కనెక్టింగ్ డోర్స్ ఉంటాయి కదా, గ్లాస్ డోర్స్. ఆ గ్లాస్ డోర్స్ అన్ని మూసేసి ఉంటాయి. అది రైజ్ చేసేసరికి వాళ్ళకి తెలిసిన విషయం ఏంటి అంటే, దిస్ ఈజ్ అ టాస్క్, దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్యామిలీ డే. బయటకు వచ్చి చూసుకోగానే బీబీ కింగ్డమ్ అని ఉంటుందన్నమాట. ఓకేనా, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది దిస్ ఈజ్ ఎ టాస్క్, దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్యామిలీ డే అని. ఓకేనా, బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఏమని అనౌన్స్ చేస్తారు, రీతు గారిని, దివ్య గారిని, కళ్యాణ్ గారిని, వీళ్ళు ముగ్గురు కూడా, ఈ రీతు గారు, కళ్యాణ్ గారు అండ్ దివ్య గారు, వీళ్ళు ముగ్గురు కూడా క్వీన్ అండ్ కింగ్ అనమాట. రిమైనింగ్ అందరూ కూడా ప్రజలు అన్నట్టు మెన్షన్ చేస్తారు. ప్రజలను కూడా మెన్షన్ చేయరు, వీళ్ళ ముగ్గురు రాజు రాణిలు అన్నట్టు మెన్షన్ చేస్తారు. అండ్ అక్కడ మెన్షన్ చేస్తారు ఏమని, మీ ముగ్గురు కూడా ఈ టాస్క్ అనేది కంప్లీట్ రిలేటెడ్ టు ఇమ్యూనిటీ. ఫస్ట్ ఆ ఇమ్యూనిటీకి నియర్ బై ఉన్న వాళ్ళు వీళ్ళ ముగ్గురు. ఇప్పుడు ఎవరైతే నేను మెన్షన్ చేశానో రాజు రాణిలు అని, వీళ్ళు చాలా నియర్గా ఉంటారు. ఓకేనా, ఈ తర్వాత పొజిషన్లో వీళ్ళకి ఏం చెప్తారు, రాజులు రాణిలకి బిగ్ బాస్ గారు, కమాండర్స్ని మీరు పెట్టుకోండి, కమాండర్స్కి కూడా ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు మెన్షన్ చేస్తారనమాట. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ ముగ్గురు రాజు రాణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమాండర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ సెలెక్ట్ చేసిన ప్రొసీజర్లో ఒక్కొక్కరు వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఎవరెవరు మాట్లాడతారంటే, ఇమ్మాన్యుయల్ వస్తారు, పవన్ వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు, నిఖిల్ వస్తారు, సంజన గారు వస్తారు, తనుజ గారు వస్తారు. ప్రతి ఒక్కరు చెప్పి మేము ఏం చేయగలం, సుమన్ గారు, ఎస్పెషల్లీ సుమన్ గారు, నేను ఎలా మర్చిపోయాను, ఆయన కూడా వస్తారు. అందరూ వచ్చి మేము మీ గురించి చాలా కష్టపడతాము, రాత్రి పగలు నిద్ర లేకుండా మీకు ఏం కావాలంటే అన్ని సేవలు చేస్తాము. అందరూ ఒక్కొక్కరు, నేను మీకు అదంతా చెప్పడం లేదు ఎవరెవరు ఏమేమి చెప్పారనేది, కానీ అందరూ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, మేము మీ గురించి ఏమైనా చేస్తాము, నిద్రపోకుండా చేస్తాము, మీకు ఏం కావాలంటే అది చేస్తాము, లైక్ వాళ్ళని ప్రైజ్ చేస్తున్నమాట. మీరు ఏమంటే అట్లా, మీరు ఏం చేయమంటే అది అన్నట్టు అందరూ వచ్చి వాళ్ళకి కన్విన్స్ చేసుకుంటూ ఉంటారు మమ్మల్ని. అండ్ డిస్కషన్స్ అన్నీ అయిన తర్వాత మన రాజు రాణిలో ఉన్నారు కదా, వాళ్ళు ఫిక్స్ చేసేస్తారు ఎవరు కమాండర్స్ని. కమాండర్స్గా ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారు, నిఖిల్ గారిని, డెమోన్ పవన్ గారిని కమాండర్స్గా సెలెక్ట్ చేస్తారు. అండ్ సంజన గారిని, తనుజ గారిని కూడా సెలెక్ట్ చేస్తారనమాట. మొత్తం ఈ నలుగురికి కూడా అలాట్ చేసిన రూమ్ రోజ్ రూమ్. ఓకేనా, ఇలా సెలెక్ట్ చేస్తారు. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ప్రజలుగా ఎవరెవరు ఉండిపోయారు పాపం, లాస్ట్గా భరణి గారు, ఇమాన్యుయల్ గారు, సుమ్ము గారు, గౌరవ్ గారు ఉండిపోతారు. అక్కడ మన ఇమాన్యుయల్ గారు కామెడీ చేస్తారనమాట, వీళ్ళందరూ ప్రజలు కాదు చీడ పురుగులు అని. అక్కడ కొంచెం నవ్వు వస్తుంది, పాపం అని కూడా అనిపిస్తుంది, పాపం వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేయలేదని. కానీ మనం ఏం చేయలేము కదండి, ఒకరికి బెనిఫిట్ ఇస్తే ఒకరికి లాస్ జరుగుతుంది, దానికి మనం ఏం చేయలేము. అండ్ అలా సెపరేషన్ అనేది జరిగిపోతుంది.
ఇప్పుడు వాళ్ళు బాధపడతారు కూడా, ఎందుకంటే ఇమ్ము గారు వాళ్ళు ఎవరికి కూడా నీలచారు లాంటి వండడం వాళ్ళు అలా మెన్షన్ చేస్తారు, మాకు నీలచారు వండడం ఒకటే వచ్చండి, మాకేమి రాదు, మమ్మల్ని ఎలా మీరు ప్రజలుగా సెలెక్ట్ చేశారని. అది అంత ఫన్నీ వేలో వెళ్తుంది. ఇక్కడ మనమేమి ఎవరిని ఉద్దేశించడం లేదు వంట వచ్చు వంట రాదు అని. లైక్ అది ఫన్నీగా వెళ్ళిపోతుంది అదంతా కూడా, మాకు నీలచారే వచ్చు మేము ఎలా చేస్తాము అని. బట్ ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతాయిలేండి, వంటలో ఎవరు హెల్ప్ చేయాలి అని వీళ్ళకి వంట రానప్పుడు. దట్స్ అంత ఫన్. ఇమాన్యుయల్ గారు ఎప్పుడు కూడా, ఇమాన్యుయల్ గారు కానీ సుమన్ గారు కానీ ఫన్ ఎక్కడ జనరేట్ చేద్దామనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు. అది చాలా లైక్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి ఉండాల్సిన నేచర్ అది. ఇక్కడ ఎవరు తగ్గించి మాట్లాడడం కాదు కదా, ఆ ఫన్ అనేది జనరేట్ చేసే నేచర్ అందరిలో ఉండాలి అని నేను అనుకుంటాను. అది దట్స్ గుడ్ నేచర్ అది. నెక్స్ట్ ఇది ఇలా కంటిన్యూ అవుతుందండి. ఇలా కంటిన్యూ అవుతూ గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. గేమ్ ఏంటి అంటే వాళ్ళకి ఇవి ఇస్తారనమాట, లైక్ వాటి నేమ్స్ నాకు తెలీదు, ఆ వెదురుతో చేసిన బ్యాగ్స్ లాంటివి. గేమ్ స్టార్ట్ అవుతుంది. నేను మీకు చెప్పా కదా, వెదురు బ్యాగ్స్తో ఉన్న బ్యాగ్స్ ఇస్తారనమాట వాళ్ళకి. అందులో హోల్ ఉంటుంది ఆ బ్యాగ్కి, ఆ హోల్లో ఎక్కువ బాల్స్ పడకూడదు. దట్ ఈస్ ద గేమ్. ఈ గేమ్ ఎవరికి పెడతారంటే ఓన్లీ కమాండర్స్కి పెడతారు. కమాండర్స్కి బిగ్ బాస్ ఏం చెప్తారంటే, మీ నలుగురికి కూడా ఈ గేమ్ పెడుతున్నాము, మీకు తక్కువ బాల్స్ పడేలా చూసుకోండి. అంటే ఇమ్యూనిటీ కోసం ఇది ఈ గేమ్ అంతా కూడా. ఎందుకంటే మీలో ఒకవేళ ఎవరైనా ఓడిపోతే ప్రజలు మీ స్థానాన్ని, మీ కమాండర్ స్థానాన్ని తీసుకోవచ్చు అని మెన్షన్ చేస్తారు. సో వీళ్ళ నలుగురు కూడా ఎవరెవరు, పవన్ గారు కానీ, తనుజ గారు కానీ, నిఖిల్ గారు అండ్ సంజన గారు, వీళ్ళ నలుగురు కూడా గేమ్లోకి వెళ్తారు. రీతు గారిని సంచాలకుగా పెడతారనమాట ఈ గేమ్లో. అండ్ రీతు గారు గేమ్ సంచాలకుగా బాగా చేశారండి. అంటే నేనేమంటే లిబరల్ గేమ్ అనేది పెట్టారు. ఫైన్, మనము రెండు ఉంటాయి, స్ట్రిక్ట్ అండ్ లిబరల్. అందులో లిబరల్గా చేశారు ఆవిడ. ఓకే, ఎవరికి కూడా ఎక్కువ లూజ్నెస్ ఇచ్చేయలేదు, అలాగే స్ట్రిక్ట్గా కూడా చూడలేదు. అండ్ ఈక్వాలిటీ అనేది ఆవిడ మెయింటైన్ చేశారని నేను అనుకుంటున్నాను. మీకు ఒకవేళ వేరేగా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి. నాకైతే మంచిగానే అనిపించింది. ఎందుకంటే ఆవిడ అనుకోవచ్చు ఎవరైనా పవన్ గారికి సపోర్ట్ చేశారంటే నిఖిల్ గారికి కూడా సపోర్ట్ చేశారు. తన ఇంటెన్షన్ ఇమ్యూనిటీ అందరికీ రావాలి. కమాండర్స్గా ఎవరున్నారో వాళ్ళకి ఇమ్యూనిటీ అందరికీ వచ్చేదిలేండి నేను అంటుంది. కానీ వాళ్ళ ప్లేసెస్ పోకూడదు అనే ఇంటెన్షన్తోనే ఆవిడ గేమ్ కండక్ట్ చేశారు. ఈ గేమ్ అనేది జరుగుతూ ఉన్నది. ఎందుకంటే నిఖిల్ గారు, ఎవరు మన సంజన గారు, వీళ్ళిద్దరూ గేమ్ ప్లే చేస్తూ ఉన్నారు. తనుజ గారును మన పవన్ గారు గేమ్ ప్లే చేస్తున్నారు. అంటే ఒకరు బాస్కెట్, అది ఏవైతే వెదురు బ్యాగ్స్ ఉన్నాయో వాటిలోని బాల్స్ వేయడానికి చూస్తున్నారు. కొంచెం ఫిజికల్ టాస్కే, మనం ఏం చేయలేము. లైక్ మనం ఏం చేయలేము దానికి. ఇంకా ఒక దాంట్లో ఒకరు వేస్తూ ఉన్నారన్నమాట. ఇలా వేస్తూ ఉన్నప్పుడు లైక్ 2-3 రౌండ్స్ అవుతా జరుగుతున్నాయి ఎవ్రీ టైం. ఓకేనా, ఆ రౌండ్స్లో సంజన గారు ఈ నలుగురు పార్టిసిపేట్ చేశారు కదా, చెప్పాను కదా మీకు. అందులో సంజన గారు ఒకసారి అయితే తన అది ఏదైతే వెదురు బ్యాగ్ ఉందో దాన్ని వంపేస్తారు కూడా. అక్కడ యాక్చువల్గా ఇట్స్ సీరియస్ కానీ ఫన్నీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఒక్కోసారి ఎలా అంటే ఫన్ చేసేస్తారు సీరియస్ని కూడా. అలా ఆ టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఆ మేడంలో. ఇట్స్ గుడ్. ఏదైనా గేమ్ని ఒక ప్యాటర్న్లోని టర్న్ చేయాలనే నేచర్ అందరికీ ఉండదండి. ఓకేనా, నాకు ఈ విషయంలో కూడా సంజన గారు తప్పు అనేదానికన్నా ఫన్ అనే అనిపించింది. బట్ ఏదైనా గేమ్ ఈజ్ ఏ గేమ్, అందరూ ప్రాపర్గా ఆడాలి. ఆ గేమ్ ఈజ్ ఏ గేమ్. ఓకే, అండ్ నేను మీకు చెప్పాను ఆల్రెడీ, రీతు గారు పవన్ గారికి ఎలా ఛాన్సెస్ ఇచ్చారో నిఖిల్ గారికి అలాగే ఛాన్స్ ఇచ్చారు. మనం ఎవరం కూడా లైక్ అలా పార్షియాలిటీ చూపించాలని అనడానికే లేదు. కాకపోతే ఇక్కడ నాకు ఒకటి ఏది మంచిగా అనిపించలేదంటే, ఈ రౌండ్లో నిఖిల్ గారు గెలుస్తారు. ఫస్ట్ రౌండ్లో నిఖిల్ గారు గెలుస్తారు అంటే తిని చెప్తారన్నమాట, నిఖిల్ యు ఆర్ సేఫ్ అని. అలా చెప్పినాక కూడా కొంచెం టైం అవ్వగానే బిగ్ బాస్ గారు అడుగుతారు ఎవరు సేఫ్ అని. ఫస్ట్ రౌండ్లో అడగగానే తనూజాని మెన్షన్ చేయకపోతే బాగున్నా అనిపించింది. ఎందుకంటే మనం ముందు నిఖిల్ గారిని సేఫ్ అని చెప్పి తనూజ గారిని సేఫ్ అనడం లైక్ మాట టర్న్ అయిపోయినట్టు అనిపించింది. అక్కడ కొంచెం మంచిగా అనిపించలేదు. బట్ ఫైన్, మనం ఏం చేయలేం. నెక్స్ట్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఎవరెవరి మధ్య పవన్ గారు ఉంటారు, సంజన గారు ఉంటారు, నిఖిల్ గారు ఉంటారు. ఓకే, వీళ్ళ మధ్య కూడా లైక్ గేమ్ గట్టిగానే అవుతుంది. ఈ రౌండ్లోనే పవన్ గారు బయటకు వచ్చేస్తారు అనమాట. తక్కువ బాల్స్తో పవన్ గారు వచ్చేస్తారు బయటికి.
నెక్స్ట్ రౌండ్ ఎవరెవరి మధ్య జరుగుతుంది, సంజన గారు నిఖిల్ గారి మధ్య జరిగినప్పుడు డెఫినెట్లీ నిఖిల్ గారు విన్ అయిపోతారు. లైక్ సంజన గారు టఫ్ ఫైట్ ఇస్తారండి. సంజన గారు టఫ్ ఫైట్ ఇచ్చినా సరే, బట్ నిఖిల్ గారికి తక్కువ బాల్స్ పడతాయి, సంజన గారికి ఎక్కువ బాల్స్ పడడం వల్ల ఫైనల్గా సంజన గారు అనేవాళ్ళు ఈ గేమ్ సంజన గారు ఓడిపోవడం వల్ల లోపలికి వెళ్ళిపోతారు. కొంచెం డెఫినెట్లీ ఎవరైనా బాధపడతారు కదండి. ఆవిడ బాధపడుతుంటే వెంటనే ఇమ్ము గారు ఇక్కడి నుంచి పరిగెట్టుకొని వెళ్తారు లోపలికి. ఆవిడ వెళ్ళగానే పరిగెట్టుకొని వెళ్తారు. గుడ్, అది మంచిగా అనిపించింది అలా వెళ్ళడము. అండ్ ఈ డిస్కషన్ అంతట్లోని ఒక పదం ఏదైతే మంచిగా లేదు అంటే, సంజన గారికి రీతు గారికి అవుతున్న డిస్కషన్లో రీతు గారు కాదు సంజన గారు ఆఫ్టర్ ఆల్ అనే పదం మెన్షన్ చేస్తారండి. ఇది అంత బాగుంది, కానీ ఈ పదం మెన్షన్ చేయకపోతే బాగుంది. మనం ఎంతైనా కొట్టుకోవచ్చు కానీ లేక ఎదుటివారిని తగ్గించి మాట్లాడకూడదు అని నేను అనుకుంటాను. ఆ ఆఫ్టర్ ఆల్ అనే పదం లేకపోతే ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అని అనిపించింది. దాని గురించి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. కానీ మనకు తెలిసిందే కదా, బిగ్ బాస్ హౌస్లో ఎంత కొట్టుకున్నా మళ్ళీ కలిసిపోతారు. దట్స్ అది ఒక మంచి నేచర్. అండ్ అలా ఉండాలి కూడా. ఎందుకంటే వాళ్ళ వాళ్ళే ఉంటారు ఆ హౌస్లో. కొత్త వాళ్ళు ఎవరు ఉండరు మనం మొహాలు అడితే పిడితే మాట్లాడడానికి. సో వాళ్ళు దాని తర్వాత నార్మల్ అయిపోతారు. ఇట్స్ ఫైన్. ఇదంతా అయిపోయింది. ఫస్ట్ గేమ్ వాజ్ ఓవర్. ఈ ఫస్ట్ గేమ్ అంతా కూడా కమాండర్స్ మధ్య జరుగుతుంది. కమాండర్స్లో ఓడిపోయిన వాళ్ళు సంజన గారు. ఇప్పుడు సంజన గారికి బిగ్ బాస్ గారు చెప్తారు, మీరు మీ కమాండర్ పొజిషన్ ఉంచుకోవాలి అంటే ప్రజల్లో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళతో గేమ్ ఆడి మీరు గెలిస్తేనే కమాండర్ పోస్ట్ మీకు ఉంటుంది, లేకపోతే షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఈ ప్రజల నుంచి ఒకరు కమాండర్కి వెళ్ళిపోతారు, సంజన గారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఓకేనా? సంజన గారిని సెలెక్ట్ చేసుకోమంటే ప్రజలలో సంజన గారు సెలెక్ట్ చేసుకున్నది సుమ్ము గారిని. ఓకేనా? ఇప్పుడు గేమ్ సుమ్ము గారికి సంజన గారికి మధ్య. దీనికి సంచాలకుగా కళ్యాణ్ గారిని పెడతారు బిగ్ బాస్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయింది. ఈ నెక్స్ట్ గేమ్ ఏంటంటే టవర్ గేమ్ అనమాట. ఎవరైతే హైట్ టవర్ అనేది బిల్డ్ చేస్తారో వాళ్ళే విన్నారు. ఇప్పుడు ఎవరెవరు ఆడుతున్నారు? సంజన గారు, సుమన్ గారు. ఓకేనా? ముందే టవర్ గేమ్ రిస్ట్రిక్షన్స్ చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ రోజు కంప్లీట్ గేమ్ ఇష్యూ ఇదే కాబట్టి. ఓకేనా? టవర్ గేమ్కి కెప్టెన్ కాదు, సంచాలక్ కళ్యాణ్ గారే. కానీ తను ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నప్పుడు తనుజ గారు అండ్ దివ్య గారు ఇద్దరు కూడా ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు. ఏమని? కళ్యాణ్ గారు చెప్పారనమాట, స్ట్రైట్ చాలా ఇంపార్టెంట్ నాకు అని. ఎంత హైట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఎవరు పెడితే వాళ్ళే విన్నారంటే రీతు గారు అంటారు స్ట్రైట్గా ఉండాల్సిన అవసరం లేదు, హైట్ ఉంటే చాలు అన్నట్టు మెన్షన్ చేస్తారు. దానికి కళ్యాణ్ గారు ఓకే చెప్తారు. ఓకేనా? ముందు ముగ్గురు కూడా జనరల్గా చెప్పేస్తారు డిస్క్రిప్షన్ అన్నట్టు. గేమ్ స్టార్ట్ అయింది. సుమ్ము గారు అండ్ మన సంజన గారు ప్లేడ్ వెరీ వెల్ అండి. ఎందుకంటే నేను వీళ్ళు బాగా ఆడారు వీళ్ళు బాగా ఆడలేదని నేను చెప్పబోయేదే లేదు. ఇద్దరు కూడా ప్లేడ్ వెరీ వెల్. సో అందులో మనం నో అఫెన్స్, అసలు మాట్లాడడానికి ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు బిగ్ బాస్ గారు అడుగుతారు, కళ్యాణ్ మీరు విన్నర్ని చెప్పండి అని అంటారు బిగ్ బాస్ గారు. అనగానే కళ్యాణ్ అలా ఎత్తిపెట్టుకుంటారు కళ్యాణ్ గారు. అయ్యో, ఎందుకంటే ఇద్దరు ఈక్వాలిటీ లేదనుకోండి, హీ ఈజ్ ద విన్నర్ ఆర్ షీ ఈజ్ ద విన్నర్ అని చెప్పడం వెరీ ఈజీ. ఒకే హైట్ పెడితే నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ చూసుకోవాలి. కళ్యాణ్ గారు నెక్స్ట్ స్పెసిఫికేషన్ ఏం చూశారు? టవర్ స్ట్రెంగ్త్ ఉండాలి అంటే ఈక్వాలిటీ ఉండాలి, పెట్టే విధానంలో స్ట్రైట్నెస్ ఉండాలి. అది సంజన గారికి ఉంది కాబట్టి నేను సంజన గారి పేరు రిఫర్ చేస్తున్నాను అని అంటారు. బిగ్ బాస్కి చెప్పరు, జస్ట్ నార్మల్గా బయటకు చెప్తారు. అప్పుడు దివ్య గారు, తనుజ గారు, ఈ మాట నువ్వు ముందు చెప్పలేదు కదా, ముందు ఎలా కట్టినా ఓకే అని చెప్పావు కదా అని డిస్కషన్ మొదలు పెడతారు. సంజన గారికి సపోర్ట్గా ఎవ్వరూ మాట్లాడరు ఆ టైంలో. ఓన్లీ కళ్యాణ్ గారే చెప్తూ ఉంటారన్నమాట. అలా కాదు, హైట్ ఇంపార్టెంటే, కానీ నెక్స్ట్ స్పెసిఫికేషన్లో స్ట్రైట్నెస్ చూసుకోవచ్చు కదా. సంచాలక్ నాకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, నా ప్రకారం నేను చెప్తున్న నేను సంచాలక్గా ఉన్నాను, మీరు అన్నట్టు స్ట్రైట్ ఇంపార్టెంటే, కాకపోతే తర్వాత నేను స్పెసిఫికేషన్స్ చూసుకునే విధానంలో నాకు ఇది పర్ఫెక్ట్గా అనిపించింది, అందుకే చేశాను అని చెప్తారు. ఓకేనా? దివ్య గారు డిస్కషన్ చేస్తారు, నువ్వు అదంతా ముందు చెప్పలేదు కదా, ముందు చెప్పకుండా ఇప్పుడు చెప్తే ఎలాగా అని చెప్పి డిస్కస్ చేస్తారు. కొంత టైం డిస్కస్ చేసి దివ్య గారు ఆపేస్తారు. తనుజ గారు మాత్రం కంటిన్యూ చేస్తారు దాన్ని. లైక్ నైస్, లైక్ ఫెయిర్ సంచాలక్ అనే మాటలు
లేకపోతే ముందు నువ్వు ఇవన్నీ చెప్పలేదు కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు కళ్యాణ్ అని చెప్పి అంటారనమాట. అప్పుడు కళ్యాణ్ గారు కూడా తనుజ గారి వైపు అంటారనమాట, నువ్వేం డిసైడ్ చేస్తావు ఈ ప్రొసీజర్లో సంచాలకుగా ఉంటే నువ్వేమంటావు అంటే, నేను సుమ్ము గారినే చెప్తాను, ఎందుకంటే అతను అలా చేయడం చాలా డిఫికల్ట్గానే చేశారు కదా అని అంటారనమాట తనుజ గారు. అవునా సరే అయితే అని చెప్పేస్తారు కళ్యాణ్ గారు. లైక్ వాళ్ళిద్దరి మధ్య కూడా కొంచెం సీరియస్ డిస్కషన్ అనేది అయితే జరిగింది. అంటే మనం ఇప్పుడు తనూజ గారు ఏ ఉద్దేశం ప్రకారం సుమ్ము అన్న విన్నర్ అన్నారో నాకు అర్థం కాలేదు. అంటే ఆవిడ విధానం ప్రకారం ఇది కరెక్ట్ అవ్వచ్చు, కానీ సంచాలకుగా తనకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదండి, ఆ విధానంగా తను చెప్పారు అనుకోవచ్చు. బట్ వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్కషన్ అయితే కంటిన్యూ అయింది ఈ విధంగా. నాకైతే కళ్యాణ్ గారు చేసిన తప్పు అనిపించలేదు. మీకేమనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంటే అందరూ ఒకేలా థింక్ చేయాలని లేదు కదా, నా ఐడియాలజీ అయితే నేను చెప్పాను, ఓకేనా. తనూజ గారు అలా మాట్లాడడంలో కూడా తప్పలేదు, ఎందుకంటే అది ఆవిడ ఇంటెన్షన్, కళ్యాణ్ గారిది అతను ఒక ఇంటెన్షన్. అలా నా ఇంటెన్షన్ కూడా మీకు చెప్పాను, మీ ఇంటెన్షన్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిస్కషన్స్, అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అలా అంతే. అలా జరిగింది, కంప్లీట్ అయిపోయింది గేమ్. సంజన బిగ్ బాస్ అడిగారు ఎవరు విన్నారంటే సంజన గారు విన్నారని చెప్పి కళ్యాణ్ గారు చెప్పేశారు. అయిపోయింది, గేమ్ అయిపోయింది. సుమన్ గారి దగ్గర కళ్యాణ్ గారు సుమన్ గారి దగ్గరికి వెళ్తారు, ఇమ్ము గారు కూడా సుమన్ గారి దగ్గరికి వెళ్తారు. గేమ్ ఈజ్ ఏ గేమ్. సంచాలక్ ఇమ్ము గారు అంటారు అనమాట కళ్యాణ్ గారి కోసం సుమ్ముతో చాలా మంచిగా చెప్తారండి. గేమ్ ఈజ్ ఏ గేమ్, సంచాలక్గా తను తీసుకోవాల్సిన డెసిషన్ తను తీసుకోవాలి. ఎందుకంటే వీకెండ్లో అడుగుతారు నాగార్జున గారు, ఆ ఆన్సర్ తను చెప్పుకోగలిగేలాగా తను చెప్పుకుంటారు. నువ్వు ఫీల్ అవ్వద్దన్నా అంటే సుమ్ము గారు కూడా ఓకే ఓకే అంటారు. కళ్యాణ్ కూడా అన్న నాకేమనిపించిందో అది చెప్పాను నేను అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నిజంగా చెప్తున్నానండి, ఈ గేమ్లో మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే సుమ్ము గారే. ఎందుకంటే ఓడిపోయినది యాక్సెప్ట్ చేయలేరు అందరూ కూడా, ఆ నేచర్ అందరిలో ఉండదు. కానీ సుమన్ గారు బిహేవ్డ్ వెరీ వెల్, ఓకేనా. చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ సంజన గారు వచ్చి కళ్యాణ్ గారికి ఫేర్ సంచాలక్ అని చెప్పి 2 times చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తారు. షేక్ హ్యాండ్ ఇచ్చాక ఇంకా ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకుంటారు. ఇంకా గేమ్స్ అన్నీ అయిపోయాయి కదా, వాళ్ళు ఫుడ్ తీసుకొని కూర్చొని ఇంకా రిలాక్స్ అవుతూ ఉంటారనమాట. ఈ గేమ్లో కళ్యాణ్ గారిది కరెక్ట్ డెసిషనా లేదా అనేది మీరు జస్ట్ కామెంట్ చేయండి, ఓకేనా. సారీ అండి, కంటిన్యూస్ మెసేజెస్ వస్తున్నాయి, సారీ ఫర్ దట్, ఓకే. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుంది, మనకి షార్ట్ చూపిస్తారనమాట, లైక్ సినిమాటిక్ షార్ట్లకు దగ్గరగా తీసుకువెళ్తారు. ఎవరి దగ్గరికి, కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తారు. ఆ షార్ట్ని తీసుకెళ్ళి అక్కడ ఇమ్ము గారు కూడా కూర్చుంటారు. నువ్వు మంచి డెసిషన్ అంటే కరెక్ట్ డెసిషనే కదా తీసుకున్నావు, నువ్వు దానికోసం ఎందుకు ఆలోచిస్తున్నావు, నువ్వు చేయాల్సింది నువ్వు చేసావు అని లైక్ కళ్యాణ్ గారు ఫీల్ అవుతూ ఉంటారు. నేనేం తప్పు చేశాను అట్లా మాట్లాడుతున్నారు అన్నట్టు కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారు. ఇమ్ము గారు కూడా నువ్వు చేసింది కరెక్టే కదా, దాని మీద ఉండు, ఫీల్ అవ్వకు అనే ఇమ్ము గారు డిస్కషన్ అయిపోయిన తర్వాత సుమన్ గారు వస్తారనమాట. ఎందుకు కళ్యాణ్ ఇంకా దానికోసం ఆలోచిస్తున్నావు, నేనే ఆలోచించడం లేదు కదా అని అంటే, లేదన్న గేమ్ కోసం కాదు, ఎవరేమన్నారో ఎలా మాట్లాడారో విన్నావు కదా అని అంటాడు. అంటే తన ఇంటెన్షన్ చెప్పడు, ఇలా అన్నారు నన్ను అనే మాట అంటారు తప్ప ఎవరేమన్నారు ఆ డిస్కషన్ కానీ నేమ్స్ కానీ ఏమీ మెన్షన్ చేయరు కళ్యాణ్ గారు, ఓకేనా. ఇమ్మో అని ఇక్కడ ఏమంటాడంటే, నువ్వన్నీ మనసులోకి పెట్టేసుకోకు, గేమ్ లాగా ఆడడం, గేమ్ అయిపోయింది అంతే, అలా తీసుకో అని చెప్తారు. చాలా బాగా మాట్లాడతారండి. యాక్చువల్గా వేరే ఎవరమైనా తన గేమ్ నీకు గేమ్ రాలేదని చెప్పినా సరే ఆ సంచాలక్ దగ్గరకు వచ్చి అంత బాగా మాట్లాడడం అనేది చాలా బాగా అనిపించింది. అక్కడ డిస్కషన్ అయిపోతే రారా పడుకుందాం చాలా లేట్ అయిపోయింది అని సుమ్ము గారు చెప్తారు కళ్యాణ్ గారితో. చెప్తే లేదు నేను బ్యాటరీస్ మార్చుకొని వస్తానంటే, సరే పదే అయితే బ్యాటరీస్ మార్చుకొని వచ్చేద్దు అని చెప్పి ఆయన్ని ఇంకా కూర్చున్న ప్లేస్ నుంచి లేపేసి ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ కళ్యాణ్ గారు అంటారు అనమాట సుమ్ము గారితో, చాలా బాగా ఆడావు గేమ్ అని. అలా అని అక్కడికి ఎండ్ చేస్తారనమాట. అలా ఆ సీన్ ఇక్కడికి అయిపోతుంది. ఇక్కడ మనము నిన్న నైట్ ఎపిసోడ్ దీంతో ఎండ్ అనమాట. ఇందులో ఇంకేం లేదు. కాకపోతే నేను ఇక్కడ మిస్ చేసిన చాలా మంచి ఫన్ పాయింట్ ఏంటి అంటే, దివ్య గారు చాలా ఫన్ క్రియేట్ చేసేస్తారు. రాణి పొజిషన్లో ఉన్నప్పుడు
ఇక్కడ ఫన్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇన్ బిట్వీన్. అంటే టాస్క్లన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఫన్ జోన్కి వచ్చేసాం లాస్ట్గా. ఈ ఫన్ జోన్లో ఏమవుతుంది, నాకు హెడ్ మసాజ్కి బర్నీ గారిని పిలవండి అని చెప్పేసి కమాండర్ పవన్ గారికి ఆజ్ఞ జారీ చేస్తారు. ఎవరు, మన రాణి దివ్యారాణి గారు. ఓకేనా, అప్పుడు ఆయన వస్తారన్నమాట. ఆయన వచ్చి చక్కగా ఇలా హెడ్ మసాజ్ చేస్తూ ఉంటారు. ఏంటి రాణి గారు మీ హెయిర్ చాలా గరుగ్గా ఉందని చెప్పేసి భరణి గారు అంటూ ఉంటే దివ్య గారు టప్పని ఇలా కొడతారనమాట ఆయన్ని. అప్పుడు మళ్ళీ ఇంకో ఆజ్ఞ జారీ చేస్తారు దివ్యారాణి గారే. ప్రజా సుమ్ముని పిలవండి, నా ఆయన బ్యాక్ కానించి నిల్చోమనండి అని చెప్తారనమాట. సుమ్మగారు నేను కూర్చోనా అని అంటారు. లేదు నిల్చోండి అని అంటారు. నిల్చోమన్నంత వరకు కూడా బాగానే ఉంటుందండి. తర్వాత ఏం చెప్తారు, సుమ్ము గారు కూడా కాదు, ప్రజా సుమ్ము గారు మీరు భరణి గారు కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి అంటే అది అసలు ఎంత ఫన్ అనిపిస్తుంది అంటే నేనైతే ఒక 2-3 మినిట్స్ నవ్వుతానే ఉన్నాను. ఎందుకంటే భరణి గారు అంటారు అనమాట, రాణి ఇంకే శిక్షణ వేయండి రాణి, ఇది మాత్రం వద్దు అని చెప్తారనమాట. వాళ్ళిద్దరు కళ్ళలో కళ్ళు చూసుకుంటా నవ్వుకుంటా మసాజ్ చేస్తూ ఉంటారు భరణి గారు దివ్య గారికి. అది చాలా ఫన్గా అనిపిస్తుంది. ఈ సీన్ అయిపోయిన తర్వాత ఇంకో సీన్ కూడా ఉంటుందన్నమాట. ఏంటి, సుమ్ము గారు లోపలికి వస్తానని చెప్తారు. ప్రజా సుమ్ము గారు లోపలికి రావడానికి ట్రై చేస్తారు గుడ్డు కోసం. ఓకేనా, ఆమ్లెట్ వేసుకోవడానికో దేనికో మరి. అయితే చెక్ చేయండి ప్రజా సుమ్ముని అని అంటే సుమ్ము గారు ఇలా అంటే మన మీద ఎత్తుకోవడానికి వస్తాం చూడండి, ఇలా అంటారనమాట చేతిలో. అది చాలా నవ్వు వచ్చేస్తుంది. తర్వాత రీతు రాణి గారు అంటారు అనమాట, ఏమని, పర్మిషన్ అడగకుండా ప్రజా సుమ్ము గారు లోపలికి వస్తున్నారేంటి అంటే ఆయన కోపం వచ్చేస్తూ ఉంటుంది సుమ్ము గారికి. అడుగుతాను మహారాణి గారు, ఆగండి అడుగుతున్నాను అని చెప్పేసి, అంటే కోపం అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి అనమాట. కోపం, వినయ, విధేయత అన్నీ కలిపి వచ్చేసి ఆయన మాట్లాడతారు. అది కూడా చాలా ఫన్గా అనిపిస్తుంది అనమాట. ప్రజా సుమ్ము గారికి ఆజ్ఞ కూడా జారీ చేస్తారు. ఏమని, మీరు ఎప్పుడు నవ్వుతానే ఉండాలంటే అని నవ్వుతూ ఉంటారు అనమాట. నాకు అంత బాగా చేయడం రాలేదు. ఏదైనా ఆ షో అనేది వీళ్ళు ముగ్గురు రాజు రాణిగా బాగా ఫన్ జనరేట్ చేశారు. రాజు రాణిగా కళ్యాణ్ గారు అండ్ మన దివ్య గారు, రీతు గారు అందరూ కూడా చాలా బాగా చేశారు. ఫన్ జనరేట్ చేసింది అయితే మనం క్రెడిట్ అంతా కూడా దివ్య గారికి ఇచ్చేయాలి. కొంచెం రీతు గారికి, ఆ నెక్స్ట్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి మనం యాక్చువల్ క్రెడిట్స్ ఇచ్చే విధంగా. అయితే బాగా చేశారు వాళ్ళు. యాజ్ యూజువల్ ప్రజా సుమ్ము గారు ఫన్ జనరేట్ చేశారు, ఇమ్ము గారు కూడా ఫైన్. అంటే ఇక్కడ మంచిగా అనిపించింది ఏంటి అంటే, కమాండర్గా తనుజ గారు ఉన్నా సరే ప్రజలకు హెల్ప్ చేయడం, ఆ సీన్ కూడా చాలా బాగా అనిపించింది. లైక్ నిన్నటి ఎపిసోడ్ యాక్చువల్గా నేను ఏమనుకున్నాను అంటే, ఈ ఎపిసోడ్లో అసలు ఏముంటుంది డిస్కషన్ పెట్టడానికి, అంత ఫన్లోకి వెళ్ళిపోయింది చాలా. ఈ టాస్క్ లేకపోతే అందులో అందరూ కూడా మంచిగా యాక్ట్ చేశారు. ఆ రాజు, రాణి, ప్రజ, కమాండర్ ఇదనేది చాలా బాగా చేశారు. నేను అనుకున్నాను అసలు డిస్కషన్ పెట్టకుండా చేసేసారేంటి బిగ్ బాస్ రివ్యూ చెప్పడానికి అనుకున్నాను. కానీ నిన్నట టాస్క్ బాగా జరిగింది, ఫన్ బాగా జరిగింది, అంతా కూడా చాలా బాగా జరిగింది. దిస్ ఈజ్ మై ఫస్ట్ రివ్యూ అండి బిగ్ బాస్. ఏదైనా తప్పులు ఉంటే మీరు నాకు చెప్పచ్చు. అండ్ నా అభిప్రాయం చెప్పాను, మీ అభిప్రాయం కూడా మీరు అందులో మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.